పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏనాడో మొదలుపెట్టిన సంగం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి 12 కోట్ల రూపాయలు కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన ప్రాజెక్టులు మన సంగమండ ప్రాంతం ఒక కోయిల్ సాగర్ కావచ్చు, ఒక నెట్టంపాడు కావచ్చు, ఒక జూరాల కావచ్చు, ఒక కల్వకుర్తి ఎత్తిపోతల కావచ్చు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు. మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు, ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. మా బిడ్డ మా ఓడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే